9 తారీఖు రోజు కొత్తకోట మైనార్టీ జూనియర్ కళాశాలలో మా బాబు ఆడ గత 7 నెలల నుంచి ఫస్ట్ ఇయర్ సిఈసి గ్రూప్లో చదువుతూ ఉన్నాడు. అయితే 9 తారీఖు సాయంత్రం ఆదివారం రోజు మిస్ అయ్యిండని 7:30కు ఫోన్ చేశారు. మా బాబుతో పాటు 5 మంది రామన్పాడు కెనాల్కి అక్కడ సైడ్ పోతే పోయినారు. పోతే వచ్చేటప్పుడు నలుగురే వచ్చారు. మాకు ఆ పిల్లలు కాలేజీ యాజమాన్యానికి చెప్పలేదు, మాకు చెప్పలేదు. 9 తారీఖు 7:30కు హౌస్ టీచర్ ఫోన్ చేసి మీ బాబు ఇంటికి ఏమన్నా వచ్చాడా అని నన్ను అడగడం జరిగింది. నేను పర్మిషన్ లేకుండా ఎలాగ వస్తారని నేను అడగడం జరిగింది. అయితే వెతుకుతాం, ఎక్కడన్నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి పోతామని చెప్పి వెతుకుతాం సార్ అని చెప్పారు. మేము మార్నింగ్ 10 తారీఖు ఉదయమే 7:30కు కాలేజీ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి పోలీస్ వాళ్ళకి కేసు పెట్టారంట వాళ్ళు, కాలేజ్ వాళ్ళు. అప్పటి నుంచి ఎతికితే 11 గంటలకు కొత్తకోట పిఎస్ నుంచి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి రామన్పాడు కెనాల్ దగ్గర బాడీ ఉంది, ఇక్కడ చూడ్డానికి నన్ను పిలిస్తే నేను చూసి మా బాబే అని చెప్పడం జరిగింది. అయితే కళాశాల నిర్లక్ష్యం ఉంది, సెక్యూరిటీ కానీ కళాశాల యాజమాన్యం మొత్తం మా బాబును ఒక మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉన్న మా బాబును ప్రాణాలు తీసిన ఈ మైనార్టీ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని మా బాబుతో పాటు నలుగురు వెళ్ళారు. ఆ నలుగురు కూడా ఏం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ రోజు వరకు వాళ్ళు చెప్పలేరంటే వాళ్ళపై తగిన చర్యలు తీసుకొని మా బాబును ప్రాణమైతే తెలియరు కానీ మా కుటుంబానికి రోడ్డున పడ్డది కాబట్టి మాకు తగు న్యాయం చేస్తారని మేము వేడుకుంటా ఉన్నాం సీఎం ప్రజావానికి వచ్చి.